सर्वाभीष्टवित्यर्थं श्री सिद्धिविनायक देवता उद्दिश्य श्री सिद्धिविनायक देवता प्रीत्यर्थं ज्ञान वाहन षोडश आवाहयामि आवाहनं समर्पयामि आवाहयामि आवाहन पुण्डेक्षुभाषाङ्कुज पुष्पबाणहस्ते नमस्ते जगदेकमातः తమలపాకు తీసుకుని కలశం మీద బోర్లించి ఊరికి టచ్ చేయాలంటే అలా పట్టుకోండి. మనిషాణ అమ్మమనిషాణ సర్వం మనిషాణ శ్రీ మహాగణాత్మేన ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి నీరాంధాఖ్యమరియం సమర్పయామి సుముఖస్యేకదంతస్య కవిలోక జగన్నికః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపా ధూమకేతగణాధ్యక్ష బాలచంద్రో గజానన వక్రతుండస్కర్పకండహేరమస్కందపరుయ షోడశైతా నామాని హాయ్ ఫ్రెండ్స్, వినాయక చవితి నోములకు తోరణం కట్టించుకుంటామండి మేము. అయితే ఆ తోరణము 16 దారపోగులు తీసి దానికి పసుపు రాసి 16 రకాల పత్రి పూలు 2 కలిపి 16 రకాలు కలిపి కడతారు. అవి కట్టి అయితే కట్టేటప్పుడు కుడి చేతిలో పప్పు ఎడమ చేతిలో ఉప్పు తీసుకొని కట్టించుకుంటామండి. కట్టినాక భర్తలతో ఆశీర్వాదం తీసుకుంటాము. అయితే పప్పు ఉప్పుల హస్బెండ్ వైఫ్ కలిసి ఉండాలనే ఉద్దేశంతో అలా కట్టిస్తారు అని అన్నారు. అయితే మీరు ఎలా చేస్తారో తెలియదు, మా దాంట్లో అయితే ఇలా చేసుకుంటాం మేము. తోరణాలు అయితే హస్బెండ్తో కట్టించుకొని ఇలా ఆశీర్వాదం తీసుకుంటాము. వీళ్ళు మా అత్తమ్మ మామయ్య గారండి. వీళ్ళు మా అందరం కలిసి ఒకే దగ్గర నోముకున్నాము. మా మరిది వాళ్ళ ఇంటి దగ్గర అక్కడికే వచ్చారు వాళ్ళు. పంతులు గారికి కాళ్ళు కడిగి అందరం ఒకేసారి కలిసి కాళ్ళు కడిగాము. అయితే మగవాళ్ళు కాళ్ళు కడుగుతుంటే మేము ఆడవాళ్ళం నీళ్లు పోస్తాము. అయితే కాళ్ళు కడిగాక పంతులు గారికి వాయనం ఇచ్చి తనతో ఆశీర్వాదం తీసుకుంటాము. అయితే తోరణాలు కట్టాక ఇలా చేస్తామండి. పంతులు గారికి మాత్రం ఖచ్చితంగా కాళ్ళు కడిగి తనకు పంతులకు వాయనం ఇచ్చాక మళ్ళీ గణపతి పూజ కాడ కూర్చుంటారండి. ఆయన మా మామగారండి. అందరం కలిసి ఒకేసారి కడిగాము కాళ్ళు. మా మరిది వాళ్ళు మేము మొత్తం 6 మందిని కలిసి కడిగామండి. మేము తర్వాత వాయనం ఇచ్చాము. వాయనం ఇలా ఇస్తామండి మేము పంతులు గారికి. అయితే ఇస్త్రాకులో బియ్యం పోసి అందులో తాంబూలం పెట్టి తనకిస్తాము. ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని తనతో చెప్పి ఇస్తాము. అయితే నేను గట్టిగా చెప్పలేదని చెప్పి పంతులు గారు అంటున్నారు, గట్టిగా చెప్పమ్మా, స్లోగా చెప్తే వినిపించదు అని. అందుకే నవ్వుతున్నారు అందరూ. తర్వాత మా మరిది వాళ్ళు ఇచ్చారు. వీళ్ళిద్దరే మా తోటి కోడలు, మా మరిది గారు. వీళ్ళ ఇంటికి మేము వచ్చి నోముకున్నామండి. అయితే ఒక సంవత్సరం ఒకరింటి దగ్గర, ఒక సంవత్సరం ఒకరింటి దగ్గర. శోభన గృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర జరసంతో అశ్వినోత్మాన ప్రభవాది షష్ఠ సంవత్సరాణం మధ్యే శ్రీ క్రోధినామ బాగా